lockdown will be continued in the state of Telangana up to May 7th. The 7th not release కాదు 8th not release అవుతుంది. तेलंगाना में बढ़ते हुए कोविड-19 कोरोना वायरस की मरीजों की तादाद को देखते हुए रियासत के तेलंगाना के चीफ मिनिस्टर जनाब चंद्रशेखर राव ने आज कैबिनेट मीटिंग के बाद में मीडिया से बात करते हुए 20 अप्रैल के लॉकडाउन में नरमी का फैसले को बदलते हुए 7 मई तक तेलंगाना में लॉकडाउन को बरकरार रखने का फैसला किया। लॉकडाउन में कोई ढील नहीं दी जाएगी, रात का कर्फ्यू में कोई रिलैक्सेशन नहीं किया जाएगा। ऑनलाइन फूड डिलीवरी सर्विस को बंद कर दिया गया है। अगर किसी ने इस सर्विस को एक्टिव रखते हुए खाना पहुंचाने की अगर कोशिश की तो इस कंपनी पर सख्त कार्रवाई की जाएगी। दौरान रमजान कोई भी इज्तिमाई इबादत ना करे, लॉकडाउन का पूरा ख्याल करते हुए अपने अपने घरों में इबादत करे जैसे अभी तक किया जा रहा है। चीफ मिनिस्टर केसीआर ने खासकर किराए के घरों में रहने वालों को ख्याल करते हुए कहा है कि मकानदार किसी भी किराएदार अफराद से माहाना किराए के ताल्लुक से सख्ती ना करे और उस किराए को आपस में समझौता करते हुए मसले को हल कर ले। किसी भी किस्म की सख्ती कोई मकानदार अगर अपने किराएदार से करेगा तो उनके खिलाफ सख्ती के साथ निपटा जाएगा। तेलंगाना में प्राइवेट स्कूल की अमलिया की जानिब से स्टूडेंट के माँ बाप को फीस का मुतालबा किया जा रहा है। अगर किसी स्कूल की अमलिया की शिकायत होगी तो उनसे सख्ती के साथ पेश आएंगे। आने वाले कई दिन तक यानी 7 मई के बाद भी कोई भी शादी खाने में किसी भी किस्म की तकारीब की इजाज़त नहीं दी जाएगी। अगर कोई भी इसकी खिलाफ वर्जी करेगा तो उसके खिलाफ कार्रवाई की जाएगी। वज़ीर आला ने आवाम से गुजारिश की है कि अभी तक कोविड-19 कोरोना वायरस की कोई भी दवा नहीं बनी है। उसकी एक ही दवा है जो आवाम अपने अपने घरों पर ही रहे और जमा होने से गुरेज करे। కంప్లీట్ ప్రోటోకాల్ ప్రకారం 100% వాళ్ళంతా డిశ్చార్జ్ అయిపోయినారు. ఆ సమయంలో మన దగ్గర క్వారంటైన్లో ఉన్న 26,000 మంది కూడా క్షేమంగా అంతా డిశ్చార్జ్ అయిపోయినారు. ఆ తర్వాత వచ్చినటువంటి నిజాముద్దీన్ ద్వారా వచ్చిన ప్రాబ్లమే మన కంటిన్యూ అవుతూ ఉంది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ సెకండరీ కాంటాక్టు, వాళ్ళు తిన్న చోట కూర్చున్న చోట రకరకాలుగా వస్తూ ఉన్నాయి కేసులు. కాబట్టి దాన్ని మనం కంటిన్యూ పరిశోధన చేస్తూ ఉన్నాం. అది ఎక్కడ కట్ అయితే అక్కడ ఆల్మోస్ట్ మనకు సమస్య ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ వేరే ఇంకే రకమైన కేసులన్నీ ఉన్నాయంటే ఒక 13-14 ఫ్రగైల్ కేసెస్ ఉన్నాయి. వాటిని సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని తెచ్చి అడ్మిట్ చేసినారు. వాటిని ఆ నంబర్ పెద్దగా లేదు. అటువంటి సూచనలు కూడా మనకి ఎక్కడ పుటమరింపులు లేవు రాష్ట్రంలో. కాబట్టి దీనికి సంబంధించి మనకు బ్రేక్ కనుక దొరికితే చాలా వరకు మన రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది. ఫర్దర్ కేసెస్ రాకుండా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం అటువంటి సమయం రావాలని చెప్పి. కానీ ఎందుకైనా మంచిదని మనం ఈ సడలింపులు ఇవ్వటం లేదు. ఒకటి, మే 3 వరకు అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి ఏప్రిల్ 30 గడువు ఉండనే ఉంది. దాని మీద భారత ప్రభుత్వం విధించినటువంటి గడువు మే 3 వరకు ఉంది. కాబట్టి మే 3 వరకు ఎలా ఉండి తీరుతుంది. నేను చాలా ఇంటెన్సివ్ సర్వే చేయించిన. మన క్యాబినెట్ మీటింగ్ కోసం ఏదైతే పిలిచినామో డెసిషన్ తీసుకోవాలి కాబట్టి జనంలోకి సర్వేలు పంపించాం. ఆల్మోస్ట్ 94-95% మంది ఖచ్చితంగా ప్రజల అవసరం దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, ప్రజల క్షేమం దృష్ట్యా కఠినంగానే ఉండాలి, లాక్డౌన్ పొడిగించాలి అనే మాట సర్వేలో చాలా స్పష్టంగా వచ్చింది. అభిప్రాయ సేకరణ చేసినాం. దానిలో కూడా చాలా స్పష్టంగా వచ్చింది. కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ పెట్టినారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ సర్వే చేసినారు, టీవీ నుంచి కూడా అడిగినారు, రకరకాలుగా ప్రయత్నాలు చేసినారు. అక్కడ కూడా 92% ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా, ఉదాహరణకు ఎన్టీవీ వాళ్ళు ఒకటి చేసినారు, టీ న్యూస్ వాళ్ళు ఒకటి చేసినారు. నేను అనుకోవటం బహుశా టీవీ 9 వాళ్ళు కూడా చేసినట్టుంది. ఎన్టీవీ చేసిన దానిలో 92% వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వేస్ కలిపి లాక్డౌన్ పొడిగించాలని వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా ఏ తర్వాత నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు కూడా చేసినారు. వాళ్ళది కూడా ఇంచుమించు 1-2% అటు ఇటుగా ఇదే అభిప్రాయం ఇచ్చినారు. ఇతర పత్రికలలో వచ్చినటువంటి న్యూస్ కానీ, ప్రజలు వెలువరించినటువంటి అభిప్రాయాలు కానీ ఇంచుమించుగా ఇదే ఉంది. నేను వ్యక్తిగతంగా కూడా అనేక మందితో మాట్లాడడం జరిగింది. కొంతమందికి అడిగి ఆ జిల్లాలో
4 పేర్లు ఇవ్వమని చెప్పి ఆ నియోజకవర్గంలో 4 పేర్లు ఇవ్వమని వాళ్ళని అడిగినాను, క్రాస్ సెక్షన్ పీపుల్. నేను భయంగా మాట్లాడిన దానిలో అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ముక్త కంఠంతో నాకైతే నేను అడిగిన ప్రతి వ్యక్తి సుమారు నేను ఒక 70-80 మందితో మాట్లాడినాను. 10 పాత జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 7, 8, 10 మందితో కూడా మాట్లాడినాం. ఆల్మోస్ట్ తెల్లారి ఒక మాట్లాడినాం, 100 మంది దాకా మాట్లాడినాం. 100% చెప్పినారు. వాళ్ళు అడిగింది ఏంటంటే లాక్డౌన్ ఎత్తివేసినా సడలింపు చేసినా ఎందువల్ల చేస్తున్నట్టు, వ్యాధి తగ్గిందా, ఎందువల్ల చేస్తున్నట్టు వాళ్ళు క్వశ్చన్ నన్నే అడిగినారు. రెండోది చాలా స్పష్టంగా చెప్పినారు, ఎట్టి పరిస్థితులలో కొనసాగించాల్సిందే, అవసరమైతే మే నెలాఖరు దాకా కూడా కొనసాగించండి, ఇందులో కాంప్రమైజ్ కావద్దు అని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఈ రాష్ట్ర కేబినెట్ ఈరోజు మంచి చెడ్డ అని చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నది ఏంటంటే మే 7th వరకు లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం. 3rd వరకు ఎట్లా ఉంది దానికి ఇంకో 4 రోజులు కలిపి లాక్డౌన్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అప్ టు మే 7th. 7th నాడు రిలీజ్ కాదు, 8th నాడు రిలీజ్ అవుతుంది. 7th కూడా లాక్డౌన్లోనే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు గతంలో ఉన్న నిబంధనలే ఉంటాయి.